the status symbol of a believer is the presence of God. చాలా మందికి స్టేటస్ సింబల్ ఉంటుంది. The car they drive, the jewelry they wear. I mean, thank God for all the nice things that God will give to us. దేవుడు మనకి ఇచ్చే శ్రేష్టమైన ఈవులన్నిటిని బట్టి దేవునికి వందనాలు. కానీ వాటికన్నిటికంటే మించిన స్టేటస్ సింబల్ ఒకటి ఉంది. అదేంటంటే నువ్వు దేవుని సన్నిధికి తీసుకెళ్లేటప్పుడు 1000 కోట్ల ఆస్తున్న వాడు కూడా మీ ఎదుట దిగంబరుడుగా కనబడతాడు. Why? Because he will begin to see that you have something which he doesn't have. So యోసేపును చూశాడు, బానిసే, కానీ ఆ యజమానుడు అనుకున్నాడు నాకు లేనిది ఏదో ఉంది. సో ఈ వ్యక్తికి నాకు లేనిది ఉంది కాబట్టి నేను అతనికి బాస్ అయితే కుదరదు, ఈయనే నాకు బాస్ అయితే బెటరు. So he has the status of Potiphar, but Joseph has the status of the presence of God. So Potiphar's status became low when he encountered the presence of God with Joseph. యోసేపుతో ఉన్న దేవుని సన్నిధిని చూసినప్పుడు పోతిఫర్కు ఉన్న స్టేటస్ చిన్నగా కనిపించింది. అదే పోతిఫర్ ఆమె ఏం చేశాడంటే పిలిచి యోసేపుని తన కలిగిన దాని అంతటి మీద ఓవర్సీయర్ ని చేశాడు. Somebody is getting promotion. Somebody is getting an elevation. Somebody is getting a change of status in the mighty name of Jesus. నీ చదువుని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ కనపడే నీ రూపమును బట్టి కాదు, నువ్వు మోసుకొని పోయే దేవుని యొక్క సన్నిధిని బట్టి God is changing